హలో, ఈరోజు కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని వేరుశెనగ గింజలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేయించుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, కొన్ని మెంతులు వేసి ఎండుమిర్చి వేసి సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. కడిగి తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు వేసి లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పొడి అలానే ఉంచి దానిలో వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకొని మొత్తం పొడిలో కలిపేయాలి. నేను కరివేపాకు పొడితో పాటు చింతాకు పొడి కూడా చేశాడు. రెండు సేమ్ ప్రాసెస్. సబ్స్క్రైబ్.